యాదగిరిగుట్ట ఆలయ కేంద్రంగా తెలంగాణ పాలిటిక్స్ వేడెక్కాయి. యాదగిరిగుట్ట ఆలయం మాడవీధుల్లో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు సంకల్పం చేయడంపై ఆలయ ఈవో భాస్కర్రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తులతో మాడవీధుల్లో పూజలు చేయించడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమతి లేని ప్రదేశంలో బీఆర్ఎస్ నేతలు బయటి పూజారులతో మాడవీధుల్లో పూజలు చేశారంటూ ఆలయ అధికారులు ఫిర్యాదులు పేర్కొన్నారు. సెక్షన్ 7 రిలీజియస్ యాక్ట్ 1988 ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ స్టేషన్ హౌస్ ఆఫీసర్కు ఫిర్యాదు చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వీళ్ల చర్యలు ఉన్నాయంటూ ఈవో భాస్కర్ రావు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు హరీష్ రావు రాకతో యాదాద్రి అపవిత్రం అయిందని నీటితో శుద్ది చేశారు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్య. యాదగిరిగుట్ట కొండపైన ఆలయ పరిసరాలను శుద్ది చేశారు. జానయ్య అందిస్తారు. జానయ్య, వైశాలి, ఈరోజు ఏదైతే యాదాద్రి పర్యటన వచ్చినటువంటి హరీష్ రావు యాదాద్రి టెంపుల్ సంబంధించినటువంటి విజిట్ చేసిన విషయం పైన కూడా వివాదాస్పదం నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కు సంబంధించి టెంపుల్ మాడ వీధుల్లో ఏదైతే హరీష్ రావు బృందం ఆయనతో పాటు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు ఎమ్మెల్సీ దేశపతి ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే సునీత పైన, అలాగే ఆయనతో పాటు తీసుకొని వచ్చినటువంటి ఓ పూజారి పైన కూడా ఆలయ ఈవో భాస్కర్రావు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే రుణమాఫీకి సంబంధించినటువంటి 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదనే విషయం పైన కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ధర్నా కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. దీంతో పాటుగా ఏదైతే ఎంపీ ఎన్నికల సమయంలో భువనగిరి పార్లమెంట్ పరిధికి వచ్చిన ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా 2 లక్షల రుణమాఫీ రైతులకు చేసి తీరుతామని చెప్పి ఆయన అక్కడ వ్యాఖ్యలు చేయడం, దాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా సీరియస్ గా తీసుకోవడం, దేవుళ్ల మీద ఒట్టు వేసి హామీ నెరవేర్చకుండా కేవలం 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు, మిగిలిన 60% మంది రైతులకు రుణమాఫీ చేయలేదనే విషయం పైన ఈ రోజు యాదాద్రి లక్ష్మీనరసింహ పాప ప్రక్షాళన పేరుతోటి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆలయానికి చేరుకోవడం జరిగింది. తన బృందం ఆయనతో పాటు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, ఇతర టీఆర్ఎస్ నాయకులంతా కూడా యాదాద్రి కొండపైకి వెళ్లడం, అక్కడ ఆయనతో పాటు తీసుకొచ్చినటువంటి పూజారి నేతృత్వంలో పాప ప్రక్షాళనకు సంబంధించి పూజ నిర్వహించడం జరిగింది. అది కూడా మాడ వీధులు ఏదైతే ఆలయ పరిసరాలు ఉన్నాయో అక్కడ మాడ వీధుల్లో హరీష్ రావు వాళ్ళు బృందం అక్కడ పాప ప్రక్షాళన పేరుతోటి వారు పూజలు నిర్వహించడం జరిగింది. అయితే ఎండోమెంట్ యాక్ట్ 7 ప్రకారంగా ఇలా రాజకీయాలకు సంబంధించినటువంటి కానీ ఇతర ఆలయానికి సంబంధం లేని పూజారిని ఇక్కడికి తీసుకొచ్చి పూజలు నిర్వహించడం కానీ ఆలయ ప్రాంగణంలో పూజలు నిర్వహించడం అనేది చట్ట విరుద్ధం అనేది విషయం పైన ఆలయ ఈవో వెంటనే ఇక్కడ జరిగిన కార్యక్రమానికి సంబంధించి ఎండోమెంట్ ఉన్నతాధికారులకు ఆయన నివేదిక పంపించడం జరిగింది. అక్కడి నుంచి ఉన్నతాధికారులు కూడా దాని మీద స్పందించడం, వెంటనే వారిపైన ఫిర్యాదు చేయాలని చెప్పడంతో ఆలయ ఈవో భాస్కర్రావు వెంటనే యాదగిరిగుట్ట పిఎస్ లో వీరిపైన ఏదైతే హరీష్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తో పాటు మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత, అలాగే పూజా కార్యక్రమం నిర్వహించినటువంటి ఎవరైతే వారి వెంట తీసుకొచ్చిన పూజారి పైన కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన మరి పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది ఒకవైపు కొనసాగుతుంది. అయితే మరోవైపు ఆలయ ప్రాంగణంలో పాప ప్రక్షాళన పేరుతోటి పూజలు నిర్వహించడం అపవిత్రంగా చేశారంటూ ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా రియాక్షన్ కావడం, ఎమ్మెల్యే ప్రభుత్వం బీర్ల ఐలయ్య నేతృత్వంలో
నీటి తోటి ఆలయ ఏదైతే వీళ్ళు పూజలు నిర్వహించారు హరీష్ రావు సంబంధించిన వాళ్ళంతా పూజలు నిర్వహించిన ప్రాంతాన్ని అంతా కూడా ఆలయ మాడ వీధులంతా కూడా నీటి తోటి శుద్ధి చేయడం జరిగింది. మాట నిలబెట్టుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రుణమాఫీ సంబంధించి రైతులకు రుణమాఫీ చేసి తీరుతుండు. కాకపోతే కొన్ని టెక్నికల్ సమస్యలతోటి అందరి రైతులకు కాలేదనేది కూడా ప్రభుత్వం వీళ్ళ మాట్లాడడం జరిగింది. దీంతో పాటు తమ పార్టీ ప్రయోజనాల కోసం ఏదైతే భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా కొండపైన ఇలాంటి పూజలు నిర్వహించడం సరైంది కాదు, అపవిత్రత చేశారంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇటు హరీష్ రావుకు సంబంధించి వీళ్ళు నిర్వహించినటువంటి పూజకు సంబంధించి కూడా మాట తప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి, దేవుని పైన ఒట్టు వేసి మాట్లాడిన సీఎం నెరవేర్చుకోలేకపోయాడు. ఇది తెలంగాణ ప్రజలకు మంచిది కాదు. ఇలాంటి పాపపక్షాలకు సంబంధించి పూజ చేయాలనే వారు అలాంటి నిర్ణయంతో ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మొత్తానికైతే ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఇటు ఏదైతే రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య కొనసాగుతున్నటువంటి రాజకీయానికి సంబంధించి ఈ రోజు కొత్తగా ఆలయానికి సంబంధించినటువంటి ఇష్యూ తోటి ఇది మళ్ళీ రెండు పార్టీలకు సంబంధించి ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మళ్ళీ కొత్త రగడ మొదలైందని మాత్రం చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు నిర్వహించినటువంటి కార్యక్రమానికి సంబంధించేమో వారు ఏదైతే పాప ప్రక్షాళనకు సంబంధించి మాట తప్పారనే విషయంలో చేశాము అనేది వారు చెప్తుండగా అపవిత్రత చేశారని కాంగ్రెస్ నాయకులు ఇటు చెప్తుండడంతో ఇద్దరి మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతుందని చెప్పొచ్చు. దీనిపైన పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, కేసు నమోదు చేస్తారా, దానిపైన కేసు నమోదు చేస్తే ఏ సెక్షన్లు అమలు చేస్తారు, ఎండోమెంట్ సెక్షన్ 7 ప్రకారంగా దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని స్వయంగా ఆలయ ఈవోని ఫిర్యాదు చేయడం పైన మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, కేసు నమోదు చేస్తారు అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, థ్యాంక్ యూ జానయ్య.